నమస్కారం సార్. నమస్తే. సార్ కేశినేని నాని రీసెంట్‌గానే టీడీపీ పార్టీ నుంచి రిజైన్ చేసి నిన్న వైసీపీ పార్టీలోకి చేరాడు. సో, చంద్రబాబు గారి పైన అయితే తీవ్ర విమర్శలు కూడా చేయడం చూస్తున్నాం. మరేమంటారు సార్ దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? కేశినేని నానిది ఆశ్చర్యం ఏమి లేదు. గత కొంతకాలం నుంచి అతను ఒక రకమైన రెబెల్‌గా ఉంటున్నాడు. ఈవెన్ అతను చంద్రబాబుతోనే దురుసుగా ప్రవర్తించిన వీడియో కూడా చాలా కాలం ముందే బయటొచ్చింది. అవును. సో, అట్లాగే అక్కడున్న బుద్ధ వెంకన్నకి ఇతనికి కూడా ఓపెన్‌గానే గొడవలు జరుగుతున్నాయి. సో, ఎప్పుడైనా ఇతను బయటకు వస్తాడన్నదే కనిపిస్తుంది. అయితే ఇటువంటి దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో గొడవలు క్రియేట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అందుకని నిజానికి చంద్రబాబు లేటుగా ఇతని మీద చర్య తీసుకున్నట్టు కనబడుతుంది. ఎప్పుడూ తీసుకొని ఉండాలి, కానీ ఆయన వెయిట్ చేసినట్టుగా కనబడుతుంది. సో, దాంతో కేశినేని నాని పక్కన పెట్టి కేశినేని చిన్నిని, ఆయన కేశినేని శివనాథ్ అనుకుంటా ఆయన పేరు. సో, ఈయన పేరేమో శ్రీనివాస్. ఓకే. సో, వాళ్ళ బ్రదర్ని, తమ్ముడిని పార్టీలోకి తీసుకొచ్చి ఆయన్ని కంటెస్ట్ చేపిద్దాం అనేది చంద్రబాబు డిసైడ్ అయ్యాడు. సో, ఇప్పుడు కేశినేని నానికి ఉన్న ఆప్షన్ ఏంటంటే, ఒకటి ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయడం, రెండోది వైసీపీలోకి పోవడం. సో, కేశినేని నాని ఒక సర్వే చేయించుకున్నాడంట. ఒక 3 రకాల సర్వేలు చేయించుకున్నాడు. తన నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా వెళ్తే బెటరా, వైసీపీ నుంచి బెటరా అనేది 3 సర్వేల్లో కూడా వైసీపీ నుంచి అయితే సక్సెస్ గ్యారంటీ, అంటే ఖచ్చితంగా గెలుస్తారు అన్నది సర్వే రిపోర్ట్లో ఆయనకు వచ్చిందని చెప్తున్నారు. ఈ లోపల వైసీపీ వాళ్ళు కూడా, ఎందుకంటే విజయవాడలో వాళ్ళకు కూడా సరైన క్యాండిడేట్ లేరు, సో వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యారు. దాంతో ఇద్దరికి కూడా పరస్పరం అవసరం ఉంది కాబట్టి ఈయన వెళ్ళి నిన్న జగన్ కలిశాడు. అట్లాగే వాళ్ళ కూతురు శ్వేత కూడా సీటు కావాలని అడిగారు. మామూలుగా అయితే ఆమె కార్పొరేటర్, ఆమె కూడా రిజైన్ చేసింది. సో, ఆమెకు కూడా సీటు, ఎమ్మెల్యే సీటు కావాలని అడిగితే, మామూలుగా అయితే వీళ్ళు అడిగింది మైలవరం నుంచి అడిగారు. బట్ మైలవరంలో ఆల్రెడీ వసంతకి ఇవ్వాలని, సిట్టింగ్ ఎమ్మెల్యే వసంతకి ఇవ్వాలని వైసీపీ డిసైడ్ అయింది. అందుకని పెనుమలూరు నుంచి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పార్థసారథి పెనుమలూరు ఆయన మార్చదాం అనుకున్నప్పుడు ఆయన రిజైన్ చేసి వైసీపీకి తెలుగుదేశంలో చేరడానికి ట్రై చేస్తున్నట్టుగా గత కొంతకాలం నుంచి పుకార్లు వస్తున్నాయి. బొజ్జగించడానికి ట్రై చేస్తున్నారు, కానీ అది అవ్వట్లేదని చెప్తున్నారు. ఒకవేళ అది కాకపోతే పెనుమలూరు నుంచి ఈ అమ్మాయికి సీట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది వైసీపీ తరఫున. అంటే ఇది వైసీపీ వాళ్ళేమో దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు, తెలుగుదేశానికి పెద్ద దెబ్బ అది ఇదని, సాక్షిలో కానీ ఇక్కడ. అట్లాగే రివర్స్లో ఈనాళ్ళు కానీ జ్యోతులు కానీ వైసీపీ నుంచి ఎల్లోళ్ళకి అందరికీ ట్యాగులు తగిలిచ్చి బీసీలకు అన్యాయం చేస్తున్నారు, లేకపోతే ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారు అన్న, ఎవరు ఎస్సీలు అయితే అదే, రెడ్లు అయితే దాన్ని రెడ్డికి అన్యాయం చేస్తున్నారని రాయట్లేదు. సో, అన్ని రకాల వాళ్ళు తీసేస్తున్నాడు జగన్. ఏంటంటే తను ఎస్సీనా, రెడ్డా, బీసీ అనేది చూడట్లేదు, గెలుస్తారా లేదా అనేది తన క్రైటీరియా. సో, ఇప్పుడు బీసీలకి న్యాయం చేయాలని ఓడిపోయే అతనికి ఇచ్చి లాభం ఏంటి అనేది అతనికి ఉన్న ఇదన్న. గెలుస్తారనుకుంటే ఎవరైనా అదే చేస్తారు. ఏ పార్టీ అయినా కూడా బీసీలకి ఇద్దాము, ఎస్సీలకి ఇద్దామని ఓపెన్ కేటగిరీలో అనుకోరు వాళ్ళు. ఓపెన్ కేటగిరీలో గెలిచే వాళ్ళు బీసీలైనా, గెలిచే వాళ్ళు అంటే బీసీలకి ఇస్తారు, ఎస్సీకి గెలుస్తా అనుకుంటే ఎస్సీకి ఇస్తారు. అలా ఉంటుంది తప్ప గెలవని అప్పర్ కాస్ట్కి కూడా వాళ్ళు ఏమి ఇవ్వరు. వాడేదో డబ్బులు ఇస్తాడనో ఇంకోటి అనుకొని ఇస్తే అధికారంలోకి రావాలి కదా రేపు పొద్దున. కాబట్టి ఏ పార్టీ అయినా చేసేది అదే పనే. సో, ఇప్పుడు నిజానికి ఇతనికి మంచి పేరు అయితే ఉంది నియోజకవర్గంలో. ఎందుకంటే ఇతను మామూలుగా ట్రెడిషనల్గా బిజినెస్ ఫ్యామిలీ. వీళ్ళ తాతయ్యే 1928లోనే కేసీనేని ట్రావెల్స్ పెట్టాడు. బ్రిటిష్ కాలం నుంచి ముందు నుంచి ఉందన్నమాట. సో, అందువల్ల మిగతా వాళ్ళలాగా దందాలు చేయడం, దౌర్జన్యాలు చేయడం ఇతను తక్కువ అని చెప్తారు. సో, రెండోది టాటా ట్రస్ట్ వాళ్ళతో కూడా కలిసి కొంత నియోజకవర్గంలో కొన్ని మంచి పనులు కూడా చేశాడనేది అక్కడ విజయవాడ రిపోర్టు. సో, ఆ రకంగా ఇతనికి వ్యక్తిగతంగా కొంత మంచి పేరు ఉంది. ఎందుకంటే ఇతని ఎంపీ నియోజకవర్గంలో దాదాపు 7 ఉంటే మొత్తం కృష్ణా జిల్లాలోని 2 సీట్లే వచ్చాయి తెలుగుదేశానికి. అంటే మొత్తం వైసీపీ ప్రభంజనం ఆ జిల్లాలో ఉన్నప్పటికి కూడా ఇతను వ్యక్తిగతమైన
మంచితనంతో కావచ్చు, లేకపోతే జనాల్లో పనిచేయడం కావచ్చు, దానివల్లనే గెలిచాడు అనేది ఒక ప్రధానంగా కారణం అది. ఓకే. సో ఆ రకంగా ఇప్పుడు వైసీపీ బలం కూడా తోడైతే ఇతనికి గెలుపు సునాయాసంగా ఉంటది అనేది ఇది ఒకటి. రెండోది వైసీపీ ఇతను ఏంటంటే కొంత డేరింగ్గా మాట్లాడగలిగిన వ్యక్తి. చంద్రబాబునే చాలా నీచుడని అదని మాట్లాడుతున్నాడు నేను నాటి నుంచి. అవును. ఆయన ఇంతకుముందు కూడా విమర్శలు చేశాడు కానీ ఇప్పుడు కొంత అటాక్ గట్టిగా చేస్తున్నాడు. సో నా ఆస్తులన్నీ అమ్ముకొని నేను పార్టీ కోసం పనిచేశాను. చివరికి చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు కూడా నేను లోకేష్తో కూడా ఢిల్లీకి వెళ్ళాను, అండగా ఉన్నాను. ఆయన కూడా నా కుటుంబంలోనే చిచ్చు పెట్టి నా తమ్ముడినే నాకు యాంటీగా తయారు చేశాడు చంద్రబాబు, ఎందుకంటే అతను డబ్బులు పెడుతున్నాడు అనేది చెప్తున్నాడు. ఏదేమైనా మా ఈ ఎలక్షన్ టైంలో ఇవన్నీ కామనే, ప్రతి పార్టీలో జరుగుతాయి. వైసీపీలో ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది, తెలుగుదేశం కంటే కూడా. తెలుగుదేశం కూడా రేపు పొద్దున టిక్కెట్లు ఇష్యూ చేసినాక ఇంకా ఇది ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే జనసేన ఎన్ని అడుగుతుంది, జనసేనకి ఎక్కడ ఇవ్వాలి, అక్కడ తెలుగుదేశం యాస్పిరెంట్స్ ఉంటారు. సో తెలుగుదేశంకి టికెట్లు ఇచ్చి జనసేన సపోర్ట్ చేయాల్సిన పరిస్థితిలో జనసేన యాస్పిరెంట్స్ ఉంటారు. ఒకవేళ బీజేపీ వస్తే బీజేపీకి ఒక 10 సీట్లు డిమాండ్ చేస్తుందని అంటున్నారు. సో బీజేపీకి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇటువంటి సీట్లు చేసినాక ఖచ్చితంగా అనౌన్స్ చేసినాక, టికెట్లు అనౌన్స్ చేసినాక ఇంకా తెలుగుదేశం నుంచి కూడా జంప్స్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏంటంటే ఇతను స్ట్రాంగ్ కాబట్టి ఇమీడియట్గా వైసీపీ తీసుకోగలిగింది. మామూలుగా గెలవడానుకునే తెలుగుదేశం నుంచి వెళ్ళినా వైసీపీ తీసుకోరు, తీసుకున్నా వాళ్ళకి టికెట్ ఉండదు. అట్లాగే రివర్స్లో వైసీపీ నుంచి ఇప్పుడు చాలామంది బయటకు వెళ్తున్నారు. బయటకు వెళ్ళిన వాళ్ళకి చంద్రబాబు కూడా అందరికి టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, అతను ఓపెన్గానే సంతలో పశువులాగా అతన్ని అక్కడ డిక్లేర్ చేసుకున్నాడు, ఏ పార్టీ అది ఇచ్చినా నేను వస్తానని. అంటే ఐఎమ్ రెడీ అని. అంటే అలా ఉన్నారనమాట. ఇవాళ చాలామంది క్యాండిడేట్లు ఏంటంటే వాళ్ళకి పైకి పేరేదో చెప్తారు కానీ సిద్ధాంతాలని. నేను అంబటి రాయుడు అదే కామెడీగా నాకు వైసీపీ సిద్ధాంతాలు నచ్చక బయట వచ్చాను. అంటే 10 రోజుల్లోనే ఇతనికి ఏం సిద్ధాంతాలు అర్థమై ఏం నచ్చలేదు తెలియదు. సో మళ్ళీ ఇప్పుడేమో జనసేన సిద్ధాంతాలు నచ్చి జనసేన పవన్ కళ్యాణ్ నచ్చి వెళ్తున్నానని చెప్తున్నాడు. సో ఇది ఏంటంటే పైకి ఎన్ని చెప్పినా వీళ్ళకి ఏంటంటే ఒక పార్టీ రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఏ పార్టీ ఇస్తే దాంట్లో వెళ్తారు. ఇంకా సిద్ధాంతాలు లేదు, ఆ పార్టీ ఏం పని చేస్తుందో ఇవన్నీ అనవసరం. వాళ్ళు ఏంటంటే రాజకీయాలు ఉండదలుచుకున్నారు, పోటీ చేయదలుచుకున్నారు కాబట్టి వాళ్ళు నిలబడే పరిస్థితి ఒక పార్టీలో లేనప్పుడు ఇంకొక పార్టీలో ఉంటారు అన్నమాట. అంతకంటే ఏం లేదు. ఆ రకంగా ఇతను ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళాడు. దీనివల్ల తెలుగుదేశానికి ఎంత నష్టం అనేది వాళ్ళు ముందే బెరీ చేసుకునే కదా ఇతన్ని పక్కన పెట్టారు. కాబట్టి నష్టమైనా లాభమైనా రెబల్గా ఉన్నప్పుడు అతను భరించడం కంటే అతను పక్కన పెట్టేసి ఆల్టర్నేటివ్తో వెళ్ళడమే ప్రధానంగా ఉంటుంది అన్నమాట. సో ఆ రకంగా ఇప్పుడు కేసినేని నాని వెళ్ళాడు, ఇంకా కూడా చాలామంది వెళ్తున్నారు. దీనివల్ల ఆల్రెడీ వీళ్ళు కూడా స్టార్ట్ చేశారు. బుద్ధ వెంకన్న సీరియస్గా అటాక్ స్టార్ట్ చేశాడు కేసినేని మీద. ఈవెన్ దేవినేని ఉమ మాట్లాడాడు. ఇంక వీళ్ళ వైపు నుంచి కూడా అతనికి యాంటీగా మాట్లాడడం, అతన్ని అరాచకాలు ఏవేమని ఇప్పుడు బయటికి తేవడం, ఇవన్నీ ఉంటుంది. ఒక పార్టీ మారగానే ఆ పార్టీ వాళ్ళు తన గతంలో ఎన్ని అరాచకాలు ఏంటని నామిని స్టోరీ ఉంటుంది ఒకటి కథ. లేస్తే బదనామని ఊర్లో 10 మంది కూర్చొని మాట్లాడుతుంటారు రచ్చబండి. ఒకరు బయటకు వెళ్తారు, ఈ 10 మంది కూర్చున్నప్పుడేమో ఇక్కడ లేని వాళ్ళ గురించి గాసిప్స్ మాట్లాడతారు. ఇతను బయటికి వెళ్ళగానే వీడేం పెద్ద పత్తిత వీడి కథ అనేసి వాడిని గురించి మాట్లాడతారు. అలా చివరిలో ముగ్గురు మిగులుతారు అన్నమాట. ఈ ముగ్గురు మిగిలితే ముగ్గురులో ఎవరు కూడా లేయడానికి భయపడతారు. ఎందుకంటే వీళ్ళకి అర్థమైపోయింది, నేను ఇప్పుడు లేస్తే వీళ్ళిద్దరు నా గురించి మాట్లాడుకుంటారు. బ్యాడ్ ఇది హ్యూమన్ సైకాలజీ బేసిక్గా. ఇంకా పొలిటికల్ పార్టీస్ ఇంకా ఎక్కువ ఉంటాయి, తమకేమన్నా డ్యామేజ్ చేస్తాడేమని అతని ప్రతిష్టను, అతని క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి వాళ్ళు ట్రై చేస్తారు.